పరిశుద్ధులైనటువంటి మీకందరికీ హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ఎదుట ఈ యొక్క వాక్యాన్ని బోధించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అదే రీతిగా సభను అలంకరించినటువంటి మన ప్రిన్సిపల్ అలాగే సహోదరి వెన్నంటుండి ప్రోత్సహించినటువంటి పుష్పక కార్యక్రమం అలంకరిస్తున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చినటువంటి సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క లోకంలో మనమందరము జీవిస్తూ మన మనుగడని కొనసాగిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జనాంగంగా బ్రతుకుతూ ఉంటున్నాం. అలా బ్రతికేటువంటి ఈ యొక్క ప్రాసెస్లో మన యొక్క బంధం బలపడాలన్నా, సంఘము అభివృద్ధి చెందాలన్నా సహోదర ప్రేమ చాలా అవసరం. ఇద్దరు సహోదరుల మధ్య కానివ్వండి, రెండు సంఘాల మధ్య కానివ్వండి, సమాజాల మధ్య కానివ్వండి, ఒక బంధం బలపడాలంటే ప్రేమ అవసరం. అది లోకంలో. ఇక్కడ సంఘములో అయితే మనకు సహోదర ప్రేమ చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మనకు ముందు ఉన్నటువంటి భక్తులు చాలా మంది తెలియజేశారు. ఆ యొక్క సహోదర ప్రేమ గురించి కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుకొని మనం ప్రారంభించుకుందాం. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి. చాలు బ్రదర్, చాలు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి హెబ్రీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి జనాంగానికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే, సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి. ఈ సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలంటే అసలు ఆ సహోదర ప్రేమ మనకు ఎక్కడిదనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సహోదర ప్రేమ మనకు ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచన చేస్తే, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. చాలు కదా. పరలోకమందున్నటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారము, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రేమ స్వరూపి. అదే రీతిగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి కూడా ఒక వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయం 16వ వచనం బ్రదర్, అందులో చదవండి. 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టదని తెలుసుకొచ్చున్నాము. చాలా ఇంకొక వచనం, హెబ్రీ 1:9. అవును బ్రదర్. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను. చాలా కదా. ఇక్కడ చెప్పబడినటువంటి యోహాను పత్రికలో 3:16, హెబ్రీ 1:9 రెండింటిని మనం చదివి అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ని మనం ఆలోచన చేస్తే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టారు. ఇంత ప్రాణం పెట్టవలసినటువంటి అవసరత దేవునికైతే ఉంది, కానీ ఈ రోజున ఉన్నటువంటి జనాలైనటువంటి మనకి ఎవరికి లేదు. అంత ప్రేమ ఎవరికి లేదు. తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా ఒకరిని కూర్చి ఒకరు ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవరికి ఉండదు. అయితే దేవుని యొక్క మహాకృపలో ఆయన యొక్క ప్రణాళికలో భాగంగా
ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టారంటే అక్కడ ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. కాబట్టి అంత గొప్ప ప్రేమని మనకు పంచి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభు వారు కూడా ప్రేమ స్వరూపిని మనం గమనించాలి. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. నేను తొందరగా వెళ్ళిపోతాను, ఎందుకంటే 10-15 నిమిషాల సమయం కాబట్టి చెప్పవలసింది ఎక్కువ ఉంది, కానీ సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2 వచనాలు మనం చదువుకుంటే, అంటే యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనాన్ని, ఇక్కడ 3వ అధ్యాయం 16వ వచనం రెండింటిని చదివితే సర్వోన్నతుడైన దేవుడు ఆయన కుమారుడు నుండి యేసు క్రీస్తు ప్రభువారు ఇద్దరు ప్రేమ స్వరూపులై ఉన్నారు. ప్రేమ స్వరూపులైనటువంటి వారు పరలోకంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రేమని మన మధ్యకి తీసుకురావడం జరిగింది. ఏ రీతిగా తీసుకొచ్చారని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుంటే, యోహాను సువార్త 13:34-35 చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవాలని ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులందరూ తెలుసుకుందరు. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ యొక్క వచనాన్ని చూస్తే యోహాను భక్తుడు శిష్యులతో మాట్లాడుతూ తెలియజేసినటువంటి మాటను మనం ఇక్కడ చదువుకున్నాం. ఏంటంటే మనకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇదే మనకు ఇవ్వబడినటువంటి కొత్త ఆజ్ఞ. ఎందుకు అంటే పరలోకమైన దేవుడు క్రీస్తు ప్రభువారు ఇద్దరు ప్రేమ స్వరూపులుగా ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమని మన మధ్యకి తీసుకురావడానికి ఒక ఆజ్ఞ రూపంగా ఇచ్చారు. ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి ఆ ఆజ్ఞను మనం అమలుపరచడం మన యొక్క బాధ్యత, మన యొక్క విధి, మన యొక్క కర్తవ్యం. ఆ యొక్క ఆజ్ఞను అమలుపరిస్తేనే ఆయన శిష్యులు అవుతామని ఇప్పుడు చదవబడేటువంటి వచనాల్లో మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క ప్రేమ మనము ఈ దినాలలో ఏ రీతిగా అభివృద్ధి పరచుకోగలం? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చాలి. అది క్రొత్తదిగా ఉంది, దానిని మనం నెరవేర్స్తే ఆయన శిష్యులు అవుతామని తెలియజేస్తూ ఉంటున్నాడు. దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే దానికి కూడా మార్గం దేవుడు చూపించాడు. మనం పరిశుద్ధ గ్రంథం ఆ యొక్క వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం 5 నుంచి చదవండి. పేతురు రాసినటువంటి 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. చాలా బ్రదర్, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క వచనంలో భక్తి యందు సహోదర ప్రేమను అమర్చుకోవాలి. మనము క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు భక్తి అనేది మనకు ఉంటేనే సహోదర ప్రేమను మనం అలవరుచుకోగలము. ఒక వ్యక్తి భక్తిపరుడుగా లేకుండా, సంఘములో ఉన్నటువంటి జనాంగము భక్తి కలిగిన వారుగా లేకుండా సహోదర ప్రేమను అలవరుచుకోవడం కానివ్వండి, ఆ యొక్క సహోదర ప్రేమను వ్యక్తపరచడం కానివ్వండి, ఇతరులకు తెలియజేయడం కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో జరగదు. ఒక క్రైస్తవుడు తన యొక్క ప్రేమను వ్యక్తపరచాలి అంటే అతను ఖచ్చితంగా భక్తిపరుడై ఉండాలి. ఎందుకంటున్నారంటే గ్రంథంలో చెప్పినటువంటి మాటను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ దినాన లోకంలో చూస్తే అనేక మంది జనాలు ఉన్నారు. వారి మధ్య సహోదర ప్రేమ ఉందా అంటే ఉంటది. ఎక్కడంటే కొన్ని విషయాల లిమిట్లో ఉంటది. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వేరొకరు కావచ్చు, ఎవరినైనా చూస్తే వారి మధ్య ఉన్నటువంటి ప్రేమకి హద్దులు ఉంటాయి. కానీ క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తుల ప్రేమకి హద్దులు ఉండవు.
క్రీస్తు ప్రేమకి హద్దులుండవు, దేవుని ప్రేమకు హద్దులుండవు. ఎందుకంటే మనము భక్తి పరులము, భక్తి కలిగినటువంటి వారము. పరలోకమందున్నటువంటి దేవుడు